హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో మీరు చూసిన వీడియో నచ్చినట్టయితే వెళ్ళే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చేయూతనిస్తుంది, అలానే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అందుకోసం ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఒక చిన్న లైక్ అలానే చిన్న సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అది చాలా పల్లెటూరు. ఆ గ్రామంలో ఎవ్వరూ కూడా చదువుకున్న వాళ్ళు లేరు. కానీ అందులో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా తమ పిల్లల్ని బాగా చదివియాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. పాత సాంప్రదాయాలకి, పాత విలువలకి చాలా ఎక్కువగా విలువ ఇస్తారు ఆ ఊరి వాళ్ళు. అలా ఆ ఊరిలో ఎవ్వరికీ కూడా చదివించడానికి తగిన సంపాదన ఉండేది కాదు. ఎవరి ఇంట్లో వారు సంపాదించే సంపాదన వారి తిండి వరకు మాత్రమే సరిపోయేది. ఇక పుట్టిన పిల్లల్ని చదివించాలన్నా కానీ వారి చేతిలో ఆర్థిక సహాయం ఏమీ లేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కూడా ఎవరిని చదివించేవాళ్ళు కాదు. కానీ ఒక పాపకు మాత్రం విపరీతమైన చదువు అంటే ఇష్టంగా ఉండేది. ఆ పాప పేరు చిన్ని. చిన్నీకి చదువంటే పంచప్రాణాలు. చిన్ననాటి నుంచి కూడా తన చుట్టుపక్కల ఉండే వాతావరణం చూసి, చుట్టుపక్కల ఉండే ప్రజల్ని చూసి కూడా తను ఖచ్చితంగా చదువుకొని వీళ్ళందరిలో మార్పు తేవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి తెలిసిన విషయాలు మాత్రమే నమ్మేవారు. కానీ ఇక అవసరమైన విషయాలు ఏవి చెప్పినా ఆ గ్రామ ప్రజలు నమ్మేవారు కాదు. వాళ్ళల్లో ఖచ్చితంగా చదువు వల్లే మార్పు వస్తుంది, చదివిన వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు అనే ఆలోచన చిన్నికి బాగా ఉండేది. కానీ చిన్ని వాళ్ళ అమ్మా నాన్నకి మాత్రం చదివించాలంటే వాళ్ళకి ఆర్థికంగా సరిపడా ఉండేది కాదు. నిజం చెప్పాలంటే తినడానికి తిండి కూడా సరిగ్గా సరిపోయేది కాదు. అలా ఉంటుంది వారి సంపాదన. ఇక ఆ ఊరు వాళ్ళందరూ కూడా చిన్నికి చాలా అమితమైన ఇష్టం ఉండడం వల్ల చదువంటే ఆ పాపని ఎలా అయినా చదివించాలి అని అనుకుంటారు. ఇక అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని వారి వారి సంపాదనల్లో కొద్ది భాగం తీసి చిన్ని వాళ్ళ అమ్మా నాన్నకిచ్చి చిన్ని చదువుకుంటే తన వల్ల ఆ ఊరు కూడా చాలా బాగుపడుతుంది అనే ఒక ఆలోచనకు వచ్చి అందరూ కూడా ఒకరోజు పస్తుండైనా సరే, లేకపోతే రోజు ఒక పూట పస్తుండైనా సరే వారి సంపాదనలో కొద్ది భాగం తీసి చిన్ని వాళ్ళ అమ్మా నాన్నకిచ్చి చిన్నీని చదివించాలి అని డిసైడ్ అవుతారు. ఇక అనుకున్నదే తడువుగా అందరూ కూడా వాళ్ళ సంపాదన తీసి చిన్ని వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చేవారు. వాళ్ళు కూడా స్కూల్ ఫీజులు అలాగనే కాలేజ్ ఫీజు అంటూ మొత్తం కూడా పే చేస్తూ ఉండేవారు. అలా దాదాపు 15 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక చిన్ని 10th క్లాస్ అయిపోయి ఇంటర్కి వచ్చేస్తుంది. ఇంటర్కి వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఇంటర్కి సంబంధించిన కాలేజ్ ఉన్న ఊరికి సైకిల్ ప్రయాణం కుదరదు. ఇక వెళితే కాలేజ్కి వెళ్ళి అక్కడే హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఇప్పటిదాకా పక్క ఊరిలో ఉన్న స్కూల్కి సైకిల్ మీద వెళ్ళొచ్చేది చిన్ని. ఇక కాలేజ్ సైకిల్ మీద వెళ్ళే అందుబాటు లేదు కాబట్టి, ఖర్చు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు చిన్ని వాళ్ళ అమ్మా నాన్న. ఇక ఊరి వాళ్ళందరూ కూడా ఇంతవరకు చదివించాం, ఇకనైనా చదివిద్దాము, ఇక తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిద్దాం, తన వల్ల మన ఊరు బాగుపడుతుంది అని అనుకుంటూ ఇంకాస్త సంపాదనను కూడా కూడబెట్టేవాళ్ళు. అలా చిన్ని వాళ్ళ చదువుకు సంబంధించి మొత్తం కూడా ఊరి ప్రజలందరూ డబ్బు ఖర్చు పెడుతూ ఉండేవారు. ఇక చిన్ని ఇంటర్ కూడా అయిపోతుంది. ఇక తను మెడికల్ తీసుకోవాలని మెడికల్ కాలేజ్లో కూడా జాయిన్ అవ్వాలని ఆలోచించి వెళ్తూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న కాలేజ్ నుంచి చిన్ని వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ వస్తుంది. యువతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, మీ పాప చనిపోయింది, మీరు అర్జెంటుగా రావాలి ఇక్కడికి, తదుపరి ప్రాసెస్ మొత్తం మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు చెప్తారు. ఆ వార్త వినేసరికి చిన్ని వాళ్ళ అమ్మ నాన్న గుండె పగిలిపోతుంది. బాగా గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెడతారు. అది పల్లెటూరు కావడం వల్ల అక్కడ చనిపోయినప్పుడు బాగా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, పెద్దగా గోల చేస్తూ ఉంటారు. ఆ గోలకి ఆ అరుపులకి చుట్టుపక్క ఉండే వాళ్ళందరూ అలానే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక చిన్ని వాళ్ళ అమ్మ నాన్న జరిగిన విషయం చెప్పేసరికి అందరూ కూడా చిన్ని మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఆ పాప మా జీవితాల్ని మారుస్తుంది అనుకుంటే ఈరోజు ఆ పాప శవంగా తిరిగి వస్తుంది అనుకుంటూ అందరూ గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి బయలుదేరి చిన్ని వాళ్ళ అమ్మా నాన్న తను చదివే కాలేజ్కి వెళ్తారు. అక్కడ చూసిన చిన్ని రక్తపు మడుగులో పడి ఉంటుంది. తను కాలేజ్ పై నుంచి కిందికి దూకి చనిపోయింది అని కాలేజ్ యాజమాన్యం చెప్తారు. ఆ మాట
మాటలకి చిన్ని వాళ్ళ అమ్మ నాన్న ఏమని మాట్లాడాలో కూడా అర్థం కాదు. మా కూతురు ఎందుకు చనిపోయింది, ఏ కారణం వల్ల చనిపోయింది అని అడుగుతూ ఉంటారు. కానీ ఎవరూ కూడా ఏమీ చెప్పరు. చిన్ని వాళ్ళ క్లాస్మేట్స్ని కూడా వాళ్ళు బతిమలాడతారు ఏం జరిగిందో చెప్పమని. కానీ ఎవ్వరూ కూడా ఏమీ చెప్పరు. ఇక అక్కడ చేసేది ఏమీ లేక, గత్యంతరం లేక చిన్ని శవాన్ని తీసుకొని ఆ ఊరికి వస్తారు. ఆ ఊరికి వచ్చిన వాళ్ళు అక్కడ తనని ఎప్పట్లాగే పెళ్లి కాని అమ్మాయి కాబట్టి పూడ్చివేస్తారు అక్కడ. అలా చిన్ని శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పూడ్చివేస్తారు. ఇక అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి చిన్ని ఏ రోజైతే చనిపోతుందో ఆ రోజు ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా పెళ్లి కాని అమ్మాయి ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. అలాగా 4-5 సంవత్సరాలు వరుసగా చిన్ని చనిపోయిన రోజే ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి చనిపోతూ ఉండేసరికి ఊరి వాళ్ళందరూ కూడా చిన్నిని నిందిస్తూ ఉండేవారు. చిన్ని అక్కడికి పోయి ఏం ఘనకార్యం సాధించుకొని వచ్చిందో కానీ మేమందరం డబ్బులు పెట్టి మరి ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చడం వల్ల ఇక ఇప్పుడు మా ఊళ్ళో ఉండే అమ్మాయిలందరూ కూడా చనిపోతున్నారు అనే ఒక చెడ్డ పేరు చిన్నికి వ్యాపించింది. అలాగనే వాళ్ళ అమ్మా నాన్నను కూడా చాలా అసహ్యంగా చూసేవారు ఆ ఊరి ప్రజలు. మీ పాప పుట్టడం మీ అదృష్టమేమో కానీ మీ పాప చనిపోయి మా ఊరు మొత్తానికి కూడా కీడును తెచ్చిపెట్టింది అంటూ రకరకాల నిందలు వేస్తూ ఇబ్బంది పెట్టేవారు. కానీ చిన్ననాటి నుంచి వాళ్ళు అదే ఊరిలో ఉండడం వల్ల, అలానే తన కూతురు పుట్టి పెరిగిన స్థలం, ఆడుకున్న స్థలం, చదువుకున్న స్థలం అది కావడం వల్ల ఆ పాపని మర్చిపోలేక చిన్ని వాళ్ళ అమ్మా నాన్న ఆ ఊరు విడిచిపెట్టి కూడా వెళ్ళేవారు కాదు. ఏదైనా సరే ఆ ఊరిలోనే ఉందాము అని నిర్ణయించుకొని అక్కడే ఉండి పని చేసుకొని బతుకుతున్నారు. ఇక రోజు రోజుకి చిన్ని మీద వదంతులు పెరుగుతూ వస్తున్నాయి. అలా 5 సంవత్సరాల తర్వాత చిన్ని చనిపోయిన రోజు దగ్గరికి వస్తూ ఉంది. అప్పుడు ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా చాలా భయంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇక ప్రతి క్షణం కూడా ఈసారి ఎవరు చనిపోతారో, ఆ అమ్మాయి చనిపోయిన రోజు దగ్గరకు వస్తుంది, ఈసారి ఆ చిన్ని ఆత్మ ఎవరిని బలి తీసుకుంటుందో, ఎవరింట్లోకి ప్రవేశిస్తుందో అని అందరూ కూడా భయంగా ఇంట్లో దేవుడి పటాలు పెట్టుకొని అక్కడే కూర్చొని పెళ్లి కాని పిల్లలందరినీ కూడా ఒక దగ్గరే చేర్చి ఒక ఇంట్లోనే కాపాడాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ చిన్ని చనిపోయిన రోజు రేపు వస్తుందనంగా ఈరోజు ఒక పాపకి పాము కాటు తగులుతుంది. అలా పాము కాటు వేయడం వల్ల ఆ పాపని ఉన్నట్టుండిగా అక్కడి నుంచి ఒక హాస్పిటల్కి తీసుకొని పోతారు. ఇక అక్కడ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు సమయానికి పాపను తీసుకొచ్చారు, కానీ పాపకున్న విషం కొద్ది మాత్రమే తీయగలగాము, ఇంకా ఎక్కువ తీయాలంటే సమయం పడుతుంది అని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తారు అక్కడున్న డాక్టర్లు. ఇక ఊరి వాళ్ళందరూ కూడా చిన్ని చనిపోయిన రోజు రేపే కదా, ఇక రేపు వచ్చి ఈ పాపను బలి తీసుకుంటుందేమో, రేపు చిన్ని ఖాతాలో ఈ పాప ఉంటుంది అని అందరూ కూడా చిన్నిని ఆడిపోసుకుంటూ ఆ పాపకి ఏమీ అవ్వద్దు దేవుడా అని దండం పెట్టుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇక ఆ రోజు సాయంత్రం ఆ ఊరికి కొత్తగా ఎవరో ఒక వ్యక్తి రావడం చూస్తారు. అలా కొత్తగా వచ్చిన వ్యక్తి దగ్గరికి ఆ ఊరు వాళ్ళందరూ వెళ్ళి, మీరెవరు, ఈ ఊరిలోకి కొత్తగా వస్తున్నారు, మీకు ఈ ఊరికి ఏం సంబంధం అని అడుగుతూ ఉంటారు. దానికి అతను తన కాలేజ్ బ్యాగ్లో ఉన్న ఒక ఫోటో తీసి చూపిస్తాడు ఆ ఊరు వాళ్ళకి. ఆ ఫోటో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి ఉలిక్కి పడతారు. వాళ్ళ కళ్ళు పెద్దవి చేసి ఆ ఫోటోకెళ్ళి చూసి తిరిగి ఆ మనిషికెళ్ళి చూసి తిట్టడం మొదలు పెడతారు. ఎవరు నువ్వు, ఇన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి గురించి ఎందుకు ఆరా తీయడానికి వచ్చావు, అసలు ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తూ మీదికి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా సడన్గా ప్రవర్తించడం చూసిన అతను వెనక్కి జరుగుతూ ఉంటాడు. ఇక అతను వాళ్ళతోటి, ఆపండి, మీరెవరు, నేను మిమ్మల్ని అడిగింది ఆ అమ్మాయి గురించి ఆచూకీ మాత్రమే, కానీ మీరు నా మీద ఎందుకు ఇలా ఎగబడుతున్నారు అంటూ ఉంటాడు. దానికి ఆ ఊరి వాళ్ళందరూ, అసలు నువ్వెవడ్రా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చావు, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయింది, ఈ ఊరమ్మాయి ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు వెతుకుతున్నావు అని అంటూ ఉంటే ఆ మాటకి అతను, అవునా, ఆగండి, నేను విషయం చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక అతను, నా పేరు రాజా, నేను చిన్నికి తెలుసు బాగా, తను ఎందుకు చనిపోయిందో కనుక్కోవడానికే వచ్చాను, నాకు ఆమెని పూడ్చిపెట్టిన ప్లేస్ చూపించండి, నాకు అర్జెంటుగా నేను అక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే అక్కడున్న ఊరు వాళ్ళందరూ కూడా, అసలు ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వెతుక్కుంటూ రావడమే కాక ఆమె చనిపోయిన స్థలాన్ని ఎందుకు అడుగుతున్నావు, మళ్ళీ ఆమె చనిపోయిన విషయాన్ని కూడా గుర్తుకు చేసి మరి ఎందుకు నువ్వు ఆ శవం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, మాకు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటే దానికి అతను, మీకేం జరుగుతుందో నాకు తెలుసు,
తెలుసు. మీ ఊరిలో ఎందుకలా చనిపోతున్నారు అనే విషయం మీకు తెలవాలి అంటే మీరు ముందు నాకు చిన్నీని పూడ్చిపెట్టిన సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళండి. నన్నొక్కడిని అక్కడ వదిలేయండి. ఇక రేపటి నుంచి మీ ఊరిలో ఎవరు చావకుండా చూసే బాధ్యత నాది. నన్ను నమ్మండి అని అంటూ ఉంటాడు రాజా. ఇక రాజా మాటలకి వాళ్ళకి నమ్మబుద్ధి కాకపోయినా వాళ్ళు చేసేది ఏమీ లేక చివరి ప్రయత్నంగా సరే, ఒకవేళ అతను మంచి చేస్తే ఊరికి మంచి జరుగుతుంది కదా, ఇకనైనా ఎప్పుడు ఎవరూ చనిపోరు కదా అని అనుకుంటూ అతన్ని తీసుకొని వెళ్ళి సమాధి చూపించినంత మాత్రాన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కదా అనుకుంటూ వాళ్ళు ఆ షరతుకు ఒప్పుకొని సరే అని రాజాకి చెప్పి రాజాని చిన్నీని పూడ్చిపెట్టిన సమాధి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ చిన్ని సమాధిని చూసిన రాజా ఇక మీరు వెళ్ళిపోండి, నాకు ఇక్కడ కాస్త పని ఉంది అని అంటూ ఉంటుంది. అక్కడే కూర్చొని రాజా చిన్ని సమాధి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఊరి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అక్కడ రాజా తన బ్యాగులోంచి ఒక ఫోటోని అలాగనే ఒక వస్తువుని తీసి అక్కడ పెడతాడు. చిన్ని సమాధి మీద అవి రెండూ పెట్టి అలానే ఒక కత్తిని తీసుకొచ్చి చిన్ని సమాధి మీద పెడతాడు. ఆ కత్తి మొత్తానికి కూడా రక్తం మడుగులో రక్తం అంటుకొని ఉంటుంది. ఇక అలా పెట్టంగానే అక్కడ విపరీతమైన గాలి, ఈదురుగాలి, అలానే అక్కడ ఉన్న దుమ్ము ధూళి ఆ గాలికి లేచి మొత్తం మొహం మీద పడుతూ ఉంటుంది. అలా రాజా కంట్లోకి కూడా ఆ దుమ్మంతా వెళ్ళిపోతుంది. అప్పుడు రాజా కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అక్కడ ఆ కత్తి కనపడదు. ఆ కత్తి ఏమైంది, గాలికి అటు ఇటు పడ్డదేమోనని మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడ ఆ కత్తి మాత్రం కనపడదు. ఇక రాజా సమాధి మీద పెట్టిన ఆ రెండు వస్తువులు మాత్రం అలానే ఉంటాయి. కత్తి మాత్రం కనపడదు. ఆ కత్తి ఎక్కడికి వెళ్ళిందా అని ఎంత చూసినా అక్కడ ఏమీ కనిపించదు. ఇక సరే అని ఆ సమాధుల మీద ఆ రెండు వస్తువులు అలాగనే ఉంచి రాజా తిరిగి వెళ్ళిపోతాడు. ఇక తెల్లారే చిన్ని చనిపోయిన రోజు. ఆ రోజు హాస్పిటల్లో ఉన్న ఆ పాపని ఆ చిన్ని ఆత్మ బలి తీసుకుంటుందేమోనని ఊరి వాళ్ళందరూ భయపడి హాస్పిటల్ లోపలే గుమిగూడి ఉంటారు. కానీ ఆ రోజు ఆ పాపకి ఏమీ జరగదు. అలానే ఆ ఊరిలో కూడా ఎవ్వరూ చనిపోరు. దీనికి అంతకు ముందు రోజు వచ్చిన అతనే కారణం. అతను నిజంగానే మన ఊరి వాళ్ళందరినీ కాపాడాడు. అతను చిన్ని సమాధి దగ్గరికి పోయి ఏం చేశాడో చూద్దాం పదండి అని అనుకుని ఊరి వాళ్ళందరూ చిన్ని సమాధి దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ సమాధి తవ్వినట్టు కానీ అక్కడ మట్టి అటు ఇటు జరిగినట్టు కానీ ఎటువంటి ఆనవాళ్లు కనపడవు. కేవలం చిన్ని సమాధి మీద ఒక రెండు వస్తువులు మాత్రమే ఉంటాయి. అది చూసిన ఊరి ప్రజలు అవేంటి, అసలు ఏం జరిగింది, అతను ఎలా ఈ విషయాన్ని ఆపగలిగాడు అనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇక అనుకున్నదే తడువుగా వాళ్ళు అతని దగ్గరికి వెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని విషయం గురించి అడుగుతారు. మీరు చెప్పినట్టే మా ఊరిలో ఎవరూ చనిపోలేదు నిన్న. ఇక నుంచి మా ఊరిలో ఆత్మలు ఏవి కూడా మా పిల్లల్ని చంపవు అని అంటూ ఉంటే ఆ మాటకి కోపగించుకున్న రాజా అసలు ఆత్మలు చంపుతాయని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇంకా ఏ కాలంలో ఉన్నారు? అయినా మీరు పెంచిన అమ్మాయి చిన్ని, ఆ అమ్మాయి మిమ్మల్ని అందరినీ చంపుతుంది అంటే ఎలా నమ్మారు? ఆ చిన్ని ఎలా చనిపోయిందో కనీసం వివరాలు కూడా తెలుసుకోకుండా ఏ విధంగా మీరు ఆ అమ్మాయి మీద నిందలు వేస్తారు? అలాగనే ఇన్ని సంవత్సరాలు ఆమె తల్లిదండ్రుల్ని హింస పెడుతూ ఉన్నారు. ఏ రోజు కూడా మిమ్మల్ని ఎవరినైనా ఏమైనా చేసిందా? ఎవరు ఏది చేసినా కానీ ఆ అమ్మాయి మీదనే నిందించడం కరెక్ట్ పద్ధతి కాదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి బిత్తరపోయిన గ్రామ ప్రజలందరూ కూడా ఇతను ఎందుకు ఇలా కోపగించుకుంటున్నాడు? ఇతను చెప్పినట్టు నిజంగానే చిన్నీని మనం అపార్థం చేసుకున్నామా? కేవలం చిన్నీని మనం అందరం అపార్థం చేసుకోవడమే కాక వాళ్ళ అమ్మా నాన్నను కూడా సూటిపట్టి మాటలతో ఇబ్బంది పెట్టామా అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అయ్యా, మేము చేసింది తప్పైంది, కానీ ఏం జరిగిందో దయచేసి మాకు చెప్పండి. మేము చదువులేని వాళ్ళం, మాకు ఏదనిపిస్తే మేము అదే నమ్ముతాం. కానీ మీరు చదువుకున్నవారు, మీరు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడగలరు. ఏం జరిగిందో మాకు చెప్పండి. మీరు ఎప్పుడూ లేని విధంగా నిన్న వచ్చి చిన్ని సమాధిని ఎందుకు అడిగారు? అలా మీరు అక్కడ పెట్టిన వస్తువులు రెండు అక్కడున్నాయి, అవి అక్కడ ఎందుకు ఉంచారు? అసలు ఏం జరిగింది? ఎందుకు మా ఊళ్ళో మళ్ళీ ఎవరూ చనిపోలేదు అని అడుగుతూ ఉంటారు. దానికి రాజా ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటాడు. చిన్ని చదువులో చాలా తెలివిగా ఉండేది. అలాగనే చదువులో మాత్రమే కాక ఇతర విషయాల్లో కూడా ఆమె జోక్యం చేసుకునేది. ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారు, ఎవరైనా కష్టపడుతున్నారు అంటే ఆమె చూస్తూ ఊరుకోలేదు. వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ఉండేది.
అలాగా ఒకరోజు తన ఫ్రెండ్ కష్టాల్లో ఉండి బాగా ఏడుస్తుంటే తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. దానికి అక్కడ ఉన్న తన ఫ్రెండ్ తనకి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఎవరో నన్ను చాలా బెదిరిస్తున్నారు, తను చెప్పిన విధంగా చేయకపోతే నన్ను చంపేస్తా అని అంటున్నారు. వాళ్ళు చెప్పడం నేను ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఒక దగ్గరికి రమ్మన్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే నన్ను నా కుటుంబాన్ని వదిలేస్తా అన్నారు. కానీ నాకు భయమేస్తుంది, వాళ్ళెవరో నాకు తెలియదు, నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు అంటూ తన ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటే దానికి చిన్ని ఇంకా ఏ కాలంలో బతుకుతున్నావు, అసలు ఏ విషయం గురించి వాళ్ళు నిన్ను బెదిరిస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళని చంపుతారు అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు అని అంటూ ఉంటే రీసెంట్గా కూడా మా నాన్నకి చాలా పెద్ద ప్రమాదం ఎదురైంది. అది చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు నిజమే అనిపించింది, అందుకని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. దానికి చిన్ని వెంటనే నువ్వేమైనా పిచ్చా, అలాంటి ప్లేస్కి నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఏం చేస్తావు, అక్కడ ఎంతమంది ఉంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఏం చేస్తావు అని అంటూ ఉంటే దానికి తన ఫ్రెండ్ మాత్రం లేదు, మా ఇంట్లో వాళ్ళని నేను కాపాడుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఇక తెల్లారే ఆమె తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి అని రెడీ అవుతుంటే వెనకాలే చిన్ని కూడా తన ఫ్రెండ్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ఫ్రెండ్ వెనకాలే తనకు తెలియకుండా ఫాలో అవుతూ వెళ్ళింది. తను అక్కడికి వెళ్ళిన ఆ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. ఆ భయంకరమైన ప్రదేశాన్ని చూసిన చిన్నికి గుండెల్లో వేగం మొదలైంది. అలానే తను కూడా చాలా వరకు భయపడని ఆ అమ్మాయి తను భయపడడం మొదలైంది. ఎందుకంటే అక్కడ తను చూసిన దృశ్యం ఎప్పుడూ కూడా ఎక్కడా చూడనిది. ఏంటి అంటే అక్కడ ఎవరో మాంత్రికులు ఉన్నారు. చేతపడి లాంటి ఒక ముగ్గు గీసి ఆ ముగ్గు లోపల తన ఫ్రెండ్ని వచ్చి కూర్చోమన్నారు. అలా కూర్చున్న తనంతట తానే వివస్త్ర అయ్యేలాగా చేశారు. తర్వాత అక్కడ ఉన్న నిమ్మకాయలు కొబ్బరికాయలతోటి ఏవేవో పూజలు చేస్తూ ఆఖరికి తన ఫ్రెండ్ తన చేతిలో కత్తిని తీసుకొని తనను తానే పొడి చేసుకొని తన రక్తం ఆ ముగ్గు లోపల పారేటట్టు ఆ విధంగా తన మంత్రాలు చదువుతూ తనని ఫ్రెండ్ని ప్రలోభపెట్టి తనంతట తానే చనిపోయేటట్టు చేశాడు. అది చూసిన చిన్ని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అలా చూసి నివ్వెరపోయి నిలబడే ఉంటుంది. ఇంకా ఆ దృశ్యం చూసిన చిన్ని తట్టుకోలేక వెనకాలే ఎవరికీ తెలియకుండా నడుచుకుంటూ మళ్ళీ తన హాస్టల్కి వచ్చేస్తుంది. కానీ తను చూసిన ఆ నిజం ఎవరికీ చెప్పలేక అలానే తనలో తను దాపెట్టుకోలేక చాలా నరకం అనుభవించింది. అలానే తన ఫ్రెండ్ చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసింది. ఇక తను ఎలా చనిపోయింది, ఎలా చంపేశారు అనే విషయం చిన్నికి మాత్రమే తెలుసు. ఆ విషయం బయటికి చెప్దామంటే తనకి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎవరూ నమ్మే విధంగా కూడా లేదు ఆ విషయం. ఇక చిన్ని చాలా భయంతో రోజు కాలేజీకి వచ్చినా ఎప్పట్లాగే తను ఎక్కువగా మాట్లాడకుండా ఉండేది. ఎప్పట్లాగే హుషారు తగ్గిపోయింది. చదువులో రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది. చదువులో ఎప్పుడూ మంచి మార్కులు వచ్చే చిన్నికి క్రమక్రమంగా తక్కువ మార్కులు వస్తూ ఉండేవి. ఇక చిన్ని ఫ్రెండ్ నేను తనని బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన నేను తను అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. ఆ రోజు నా చిన్ని దగ్గరికి వెళ్ళి ఏమైంది చిన్ని, క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేదానివి, నువ్వెందుకు ఇలా అయిపోయావు, ఏం జరిగిందో నాకు చెప్పు అన్నాను. ప్రతి విషయం నాతో పంచుకునే చిన్ని ఆ విషయాన్ని మాత్రం నాకు చెప్పకపోయేది. ఆ విషయం మాట నేను ఎత్తగానే తను ఏదో భయపడినట్టుగా అలానే తను ఉలిక్కి పడుతూ భయపడుతూ తను విషయం దాచాలన్న విషయం తన మొహంలో ఏమాత్రం దాచలేకపోయేది. తన మొహం చూడంగానే నాకు అర్థమైపోయేది తను విషయం దాచిపెడుతుంది అని. అలా తను బయటికి చెప్పకుండా ఎప్పుడూ తప్పించుకుంటూ ఉండేది. ఒక రోజున చిన్ని ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది. ఇక ఆ విషయం తట్టుకోలేని నేను గట్టిగా వెళ్ళి ఏం జరిగిందని నిలదీశాను. ఇక తను కూడా బాగా ఏడుస్తూ నన్ను నా గ్రామస్తులందరూ కలిసి చదివిస్తున్నారు, వాళ్ళ నమ్మకం నిలబెట్టకపోగా ఇంకా నేను చదువులో తగ్గిపోయి వాళ్ళ నమ్మకం అనేది దెబ్బతీస్తూ ఉన్నాను. ఇక ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోతున్నాను, కానీ నీకు చెప్తేనన్నా నా మనసు తేలిగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను అని తన ఫ్రెండ్కి జరిగిన విషయాన్ని మొత్తం నాకు చెప్పింది. అది విన్న నాకు ఒక నిమిషం ఏం మాటలు కూడా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే తను చెప్పిన విషయం నిజానికి నమ్మే విధంగా కూడా లేదు. కానీ చిన్ని లాంటి ఒక తెలివైన అమ్మాయి చెప్పిందంటే తప్పకుండా ఆ విషయం నమ్మాలి. తను కళ్ళారా కూడా చూసి వచ్చింది. అయితే తను నాకు చెప్పిన విషయం బయట నుంచి ఎవరో అలికిడి అయినట్టుగా వినిపించింది. ఎప్పుడు మూసివేస్తున్న కిటికీ
కిటికీ తలుపు కొంచెంగా తెరుచుకున్నట్టు మాకు అనిపించింది. బయట అలికిడి అవ్వడంతో ఇద్దరం కూడా బయటికి పరిగెత్తాము. ఎవరో అక్కడి నుంచి పరిగెత్తడం మేము చూసాము. ఇక మాకు అర్థమైపోయింది, ఈ విషయం మొత్తానికి బయట ఎవరో కూడా మూడో వ్యక్తి విన్నారు. నేను ఎలాగైతే భయపడ్డానో ఆ మూడో వ్యక్తి కూడా భయపడి పరిగెత్తాడు అని అనుకున్నాను. కానీ అక్కడ చాలా వేరే జరిగింది. ఎప్పుడైతే చిన్ని నాకు ఆ విషయం చెప్పిందో, ఆ విషయం విన్న అతను అలా బయటికి పరిగెత్తడం మాత్రమే మేము ఆ రోజు చూసాము. ఇంకా కొన్ని రోజుల తర్వాత చిన్ని పైనుంచి పడి చనిపోయింది అని కాలేజ్ మొత్తం చెప్పడం మొదలుపెట్టారు. నేను కూడా వెళ్ళి ఆరా తీసేసరికి నిజంగానే తను కాలేజ్ పైనుంచి దూకితే ఏ విధంగా రక్తం ఏరులై పారుతుందో అదే విధంగా తను చనిపోయి ఉంది. తను చనిపోయిన తర్వాత నాకు చాలా అనుమానాలు వచ్చాయి. మమ్మల్ని చూసి పారిపోయిన ఆ వ్యక్తి ఎవరు? అతను ఎందుకు అలా పరిగెత్తాడు? అసలు ఆమెనా అతనా? వెళ్ళింది ఎవరు అని నాకు రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. తెలివిగా ఉండే చిన్ని తనంతట తను సూసైడ్ చేసుకునే విధంగా అయితే తను ఎప్పుడు ప్రవర్తించదు. కానీ తను ఎలా చనిపోయింది? వీటన్నిటికీ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను వెళ్ళి చిన్నీకి సంబంధించిన సామాన్లన్నీ మీ ఊరికి తీసుకొని రావాలి అనుకున్నాను. అలా చిన్నీకి సంబంధించిన సామాన్లన్నీ సర్దుతూ ఉంటే అందులో చిన్ని రాసిన డైరీ కనిపించింది. ఇక ఆ డైరీ చూసి చదవడం మొదలుపెట్టిన నేను తను రాసిన విషయాలన్నీ చదివి నివ్వెరపోయాను. ఎందుకంటే ఎవరూ నమ్మకూడనన్ని విషయాలు అందులో ఉన్నాయి. ఇక ఆ రోజు అలా కిటికీ దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి ఎవరో నాకు తెలియక నేను వెళ్ళిపోయాను. కానీ తర్వాత చిన్నీకి ఒక ఫోన్ వస్తుంది. నువ్వు ఈ విషయం బయటికి చెప్పావంటే నీ కుటుంబ సభ్యులు కూడా చనిపోతారు, అలాగనే మీ ఊర్లో వాళ్ళందరూ కూడా చనిపోతారు అని చెబుతూ ఉన్నారు. ఆ మాటకి చిన్ని భయపడి మా ఊరు వాళ్ళని ఏమీ చెయ్యొద్దు, వాళ్ళందరూ నాకు ప్రాణం, వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనొద్దు, మీకేం కావాలి అని తన ఫ్రెండ్ లాగే తను కూడా మీ అందరి పేర్లు చెప్పేసరికి భయపడిపోయింది. అలా భయపడేసరికి వాళ్ళు అదే అదనుగా ఏమీ లేదు, నువ్వు ఆ విషయం బయటికి చెప్తావని నాకైతే అనిపించింది, కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పేటప్పుడు మా వాళ్ళే విన్నారు, ఈ విషయం నువ్వు ఇంకా ఎవరికి చెప్పవు అనే నమ్మకం మాకేంటి, ఇక ఇప్పుడు నీ అంతటా నువ్వు చనిపోతావా లేకపోతే మీ ఫ్రెండ్ ఎలా అయితే చనిపోయిందో ఆ విధంగానే వచ్చి నువ్వు చనిపోతావా అని క్రమక్రమంగా వాళ్ళు భయపెట్టడం మొదలుపెట్టారు. ఇక అలా భయపెట్టేసరికి తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ విషయం తన డైరీలో రాసుకోవడం, అది నాకు దొరకడం, నేను చదవడం జరిగింది. ఇక చిన్నికి జరిగిన ఈ విషయం తలుచుకున్న తర్వాత నేను ఆగలేకపోయాను. కానీ అప్పుడు నేను ఏదైనా చెయ్యాలన్నా లేకపోతే ఎవరికైనా చెప్పాలన్నా నేను చెప్పే పరిస్థితుల్లో కానీ చేసే పరిస్థితుల్లో కానీ లేను. ఎందుకంటే నేను చదువుకుంటూ ఉన్నాను కాబట్టి. ఆ తర్వాత ఆ వ్యక్తులు ఎవరు, ఆ మనుషులు ఎవరో కనుక్కోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అలా చాలా కాలం పట్టిన తర్వాత నేను అసలు అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చిన్ని చెప్పిన దాన్ని బట్టి, ఎవరికి తెలియకుండా నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఆఖరికి ఈ మధ్య ఒక నెల క్రితమే తెలుసుకోగలిగాను. ఎవరైతే ఆ చేతబడి చేస్తూ ఉన్నారో అతనికి సంబంధించిన మనుషులైతే ఎవరు ఉన్నారో, ఎలా చంపుతున్నారు అవన్నీ తెలుసుకోగలిగాను. అవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. చిన్ని మాత్రమే కాదు, చిన్నిని ఎక్కడైతే పూడ్చిపెడతారో అటు పక్కన 4-5 కిలోమీటర్ల వరకు ఆ ఉన్న ప్లేస్ మొత్తం ఆ మాంత్రికుడి శక్తిలో ఉంటుంది. అందులో ఎవరో ఒకళ్ళని, పెళ్లిగాని పిల్లల్ని, ఆడపిల్లల్ని బలి తీసుకోవడం, అతని మంత్రాల ద్వారానే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని బలి తీసుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి అంటే అతను ఎవరైతే చంపుతాడో వాళ్ళు పూడ్చిపెట్టిన స్థలం దగ్గరికి వాళ్ళు మరుసటి రోజే వస్తారు. ఎవరికి తెలియని సమయంలో, అందరూ నిద్రపోయే సమయంలో వచ్చి వాళ్ళని పూడ్చిపెట్టిన సమాధి మీద రకరకాల మంత్రాలతోటి, నీళ్లతోటి చల్లి ప్రత్యేక పూజలు చేసి వెళ్ళిపోతారు. ఇక ఆ స్థలం వారికి ఆధీనంలో ఉంటుంది. అలా చిన్ని ఆత్మకి కూడా విముక్తి లేదు, అతని ఆధీనంలోనే ఉంది. ఇక మిమ్మల్ని చంపింది ఎప్పుడూ కూడా చిన్ని ఆత్మ కాదు. అక్కడ అతను మంత్రించే ప్రయోగాలతోటి, అతను మంత్రించే మంత్రాలతోటి వాటితో మాత్రమే మీ ఊరి ప్రజలు చనిపోతున్నారు అనే విషయం నాకు తెలిసింది. వీటన్నిటికీ కారణం అతనే కాబట్టి అతన్ని చంపేద్దాము అని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒక మంచి తెలివైన అమ్మాయి, ఊరి ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్న అమ్మాయిని అతను చంపిన తర్వాత అతను బతికి ఉండడానికి అర్హుడు కాదు అని నాకు అనిపించింది. ఇక అనుకున్నదే తడువుగా నేను మెడికల్ కాలేజీలో చదివాను కాబట్టి ఏ రకమైన గ్యాస్ లీక్ చేస్తే చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బంది పడతారో, ఎవరు ఊపిరాడకుండా చనిపోతారో ఇలాంటివన్నీ నాకు తెలుసు కాబట్టి ఆ మాంత్రికుడు ఆ మంత్రాలు పెట్టే సమయం
చూసుకొని అక్కడే అదునుగా వెళ్ళి ఆ గ్యాస్కి సంబంధించిన బాటిల్ మూత ఓపెన్ చేసి నా ముక్కుకి క్లాత్ కట్టుకొని నేను చాలా దూరం వచ్చాను. అలా వచ్చిన తర్వాత మరుసటి రోజు నేను ఆ ప్రదేశానికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ గ్యాస్ పీల్చి అక్కడికక్కడే చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత అతని చేతుల్లో ఉన్న కత్తి తీసుకొని అతన్ని పొడి చేసి ఆ కత్తిని కూడా తీసుకొని వచ్చి చిన్ని ఆత్మ దగ్గరే పెట్టాను. ఎందుకంటే చిన్నీకి అతను చనిపోయాడు అనే విషయం తెలియాలి కాబట్టి అతని రక్తాన్ని ఉన్న కత్తిని తీసుకొచ్చి చిన్ని సమాధి మీదే పెట్టాను. ఇక పెట్టి అక్కడే ఉన్న చిన్నీని చూసుకుంటూ అలా ఉండిపోయాను. కానీ సడన్గా గాలి, దుమ్ము, ధూళి అన్నీ కూడా వచ్చి నా కంట్లో పడడం వల్ల నేను కళ్ళు మూసుకున్నాను. తిరిగి కళ్ళు తెరిచేసరికి అక్కడ కత్తి మాత్రం మాయమైంది. అతను చనిపోయాడనే ఆధారాలకు సంబంధించినయే ఆ 2 వస్తువులు కూడా. ఆ 2 వస్తువులు అలానే ఉన్నాయి, కానీ ఆ కత్తి ఎటుపోయిందో నాకు తెలియదు. ఇక వెంటనే నా పని పూర్తయింది అని చెప్పి చిన్నీకి చెప్పి నేను వెనక్కి వచ్చాను. అలా అతనే చనిపోవడంతో మీ ఊరి వాళ్ళకి సంబంధించి చనిపోవడాలు ఆగాయి. ఇక ఇప్పుడు మీ ఊరిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి అని అంటూ ఉంటాడు అతను. ఇక ఆ మాటకి ఊరి ప్రజలందరూ కూడా ఏ తప్పు చేయని చిన్నీని మేము ఇంతలా ఇబ్బంది పెట్టామా, మమ్మల్ని చంపేస్తాము అని ఆ మాంత్రికుడు బెదిరించేసరికి మమ్మల్ని కాపాడడం కోసం మా చిన్ని సూసైడ్ చేసుకొని చనిపోయిందా, ఆ పిల్లని మేమే తప్పుగా అర్థం చేసుకున్నాము, అలాగనే వారి అమ్మా నాన్నని కూడా ఇబ్బంది పెట్టాము. ఇక నుంచి ఆ చిన్ని బతికి ఉంటే వాళ్ళ అమ్మా నాన్నని ఎలా చూసుకునేదో మా ఊరి వాళ్ళందరం కూడా ఇక వాళ్ళ అమ్మా నాన్నని మా కంట్లో పెట్టుకొని చూసుకుంటాము, మా చిన్ని బాధ్యత మేము నెరవేరుస్తామని పోయి చిన్ని వాళ్ళ అమ్మా నాన్నకి క్షమాపణ చెప్పి ఇక వారి బాధ్యత కూడా వాళ్లే తీసుకొని వాళ్ళని ఆ రోజుటి నుంచి ఊరిలో కలుపుకొని చాలా ప్రశాంతంగా ఉండేవారు. కానీ రాజాకి ఒక్కడికి మాత్రం ఆలోచించి ఎంతకి అంత పట్టని విషయం ఏంటంటే అక్కడ పెట్టిన కత్తి ఎలా మాయమయ్యింది అని. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే ఆ గాలి, దుమ్ము అన్నీ రాజా కంట్లోకి పడ్డ తర్వాత చిన్ని ఆత్మ సమాధిలోంచి లేచి తన అన్ని రోజులు పడ్డ మానసిక వేదనకి ఆ కత్తి రూపంలో సమాధానం దొరికేసరికి ఆ కత్తిని అక్కడే ఒక గొయ్యి లోపల గట్టిగా విసిరేస్తుంది. అలా విసిరేసిన తర్వాత ఆ ఆత్మ చేతిలోంచి చాలా బలంగా వెళ్ళిన ఆ కత్తి భూమి లోపలికి దిగబడిపోతుంది. ఇక రాజా కళ్ళు తెరిచేలోపు చిన్ని ఆత్మ రాజాని చూస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయం ఏది రాజాకి తెలియదు. చిన్ని అలా సంతోషంతో తన ఆత్మకి విముక్తి చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.